అందరికీ నమస్కారం. తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు నిన్న రిలీజ్ అయినాయి. అవి చూస్తే కళ్ళు బహిర్గమ్ముతున్నాయి ఒక్కొక్కరికి. అసలు ఎలక్షన్స్ ముందల ఎంత 2 lakhs వరకు తెచ్చుకోండి ఎవరికైనా రుణమాఫీ అని చెప్పిండు రేవంత్ అన్న. ఇప్పుడేమో అల్లా 10 పెట్టిండు. అందులో వచ్చేసి మెయిన్ రేషన్ కార్డు ఉన్న వారికే ఇస్తా అంటుండు. రేషన్ కార్డు ఏ ప్రామాణికంగా తీసుకుంటారు? అసలు ఒక 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు అంతకుముందు పెళ్ళిళ్ళు అయినాయి. 10 సంవత్సరాలు విడిపోయారు అన్నదమ్ములు. ఎవరు సపరేట్గా తెచ్చుకున్నారు 2 lakhs. ఇప్పుడు రేషన్ కార్డులలో కొత్త రేషన్ కార్డులు వేయలేదు కాబట్టి అందరిది ఒకే దాంట్లో ఉండే. ఆ ప్రకారం చేస్తే ఎట్టొస్తుంది? అట్ట లాస్ చాలా ఇబ్బంది. ఇంకోటి వచ్చేసి పిఎంఆర్ అంటే ప్రధానమంత్రి వస్తుంది కదా మనకు 2000 ఆ ప్రకారం తీసుకుంటూ అంటుండు. అలా చిన్న సన్నకారు వాళ్ళు ఐటీ మామూలుగా ఇల్లు కట్టుకోవాలన్నా ఐటీ కావాలి, లోన్ తీసుకోవాలన్నా ఐటీ తీసుకుంటారు. అసొంటి వాళ్ళకు కూడా రాని పరిస్థితి. ఇంకోటి వచ్చేసి రెన్యువల్ ఏమైందంటే మనము మాఫీ అవుతుందని మనం ఒక 4-5 years లోన్ తీసుకొని అది కట్టకుంటుంటాం కదా, అవన్నీ పెండింగ్ మనది డ్రాబ్యాక్లో పెడతాయి కదా బ్యాంకులు. అసొంటి వాటికి కూడా మనము మళ్ళీ అవి క్లోజ్ చేసుకొని మళ్ళీ లోన్ తీసుకుంటే అంటే వాటికి రాదంట. అసలు ఏం చేస్తుర్రు ఏంది? అంతకుముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రకారం ఏంటంటే 50% 50% మందికి రాదు, రుణమాఫీ కాదు. అసలు అలా ఎక్కువ లాస్ అయితే చిన్నకారు రైతులే లాస్ అవుతారు అనమాట, మిడిల్ క్లాస్ వాళ్ళే. అసలు ఏం చేస్తుర్రో అర్థం కావట్లేదు. అంతకుముందు కేసీఆర్ గారు అంతే చేసిర్రు. 1 lakh రుణమాఫీ చేస్తాను లాస్ట్లో చేసారు. లాస్ట్లో 14 లక్షల మందికి ఆ రుణమాఫీ కాకుండానే అయిపోయింది. ఆ 14 లక్షల మంది రైతులు వ్యతిరేకమే ఆ ఓట్లు వేసారు. ఆ ఓట్ల వల్లనే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు ఈ రేవంత్ అన్న అట్నే చేస్తే ఇది కూడా సేమ్ రేపు రిపీట్ అవుతుంది. అందుకని ఆలోచించుకుని మీరు హామీ ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి చేయండి. చేస్తే ఏం కాదు, 2 లక్షల వరకు రుణమాఫీ చేయండి. చేస్తే మీ ప్రభుత్వం మంచిగా ఉంటుంది, అందరికి ఉపయోగపడుతుంది, రైతులు కూడా మంచిగా ఉంటారు.